నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను గణేష్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మృతి చెందిన టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు బీమా చెక్కుల పంపిణీ. తెలంగాణ భవన్లో 1581 మందికి చెక్కులు అందజేసిన మంత్రి కేటీఆర్. సరూర్ నగర్ పోలీసుల అదుపులో ఏటీఎం చోరీలకు పాల్పడుతున్న కిలాడి. 97,000 6 ఏటీఎం కార్డులు, టీవీఎస్ బైక్ స్వాధీనం. హైదరాబాద్ పంజాగుట్ట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 2 ట్రస్టీల భాగోతం. 4,20,000 వాడుకున్నారని ట్రస్టీలపై ట్రస్ట్ పాలనా అధికారి సత్యప్రకాష్ ఆరోపణ. మౌలిక సదుపాయాలు కల్పించాలని బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో విద్యార్థుల ధర్నా. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో రోడ్డుపై బైఠాయించి నిరసన. ఇక డీటెయిల్స్లోకి వస్తే, తెలంగాణ భవన్లో మృతి చెందిన టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు 1581 మందికి భీమా చెక్కులు మంత్రి కేటీఆర్ అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ 31,62,00,000 రూపాయలు చెల్లించామని అన్నారు. మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం కొంత బాధగా ఉన్నా పార్టీ తరఫున మీకు అండగా ఉంటున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. కార్యకర్తల కుటుంబాలకు టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు కేటీఆర్. కార్యకర్తల కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి కేటీఆర్ భోజనం చేశారు. ఇక హైదరాబాద్ సరూర్ నగర్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా దొంగను సరూర్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సరూర్ నగర్ పోలీసులు మీడియా సమావేశం నిర్వహించి నిందితులపై పలు కేసుల రికార్డు చేయబడి ఉన్నాయని అన్నారు. నిందితుడి వద్ద నుంచి 97,000 రూపాయల నగదు, 6 ఏటీఎం కార్డులు, టీవీఎస్ బైక్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు పోలీసులు. టీవీఎస్ ఎక్సెల్ వెహికల్ ఒకటి, అదేవిధంగా 97,500 రూపాయలు రికవర్ చేయడం జరిగింది. ఇతను ఎమో ఏంటంటే, ఇతను ఏటీఎం సెంటర్ల దగ్గర నిలబడి ఎవరన్నా ఓల్డేజ్లో ఆపరేషన్ రాని వాళ్ళ దగ్గర ఏటీఎం కార్డ్స్ తీసుకొని నేను చేస్తానని చెప్పి తీసుకోవడం, అదే క్రమంలో అది పనిచేయడం అని చెప్పి కార్డు మార్చి వాళ్ళకి వేరే కార్డు ఇవ్వటం. ఈ విధంగా దాదాపు 4 కేసులు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు, సరూర్నగర్లో 1, మలకపేటలో 1, మొత్తం 4 కేసులు నమోదు చేయడం జరిగింది. ఈరోజు మా డెకాయ్ టీం ఏదైతే ఉందో సరూర్నగర్ పోలీస్ స్టేషన్లో మా డిఏ వెంకటేష్ ఆధ్వర్యంలో డెకాయ్ టీం పంపించి ఈ రిపీటెడ్ అవుతున్న అఫెన్స్ని పట్టుకోవడానికి ఏటీఎం సెంటర్ దగ్గర ఉంటే ఆ టైంలో సడన్గా వచ్చి దొరకడం జరిగింది. అతని దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. ఇతను నేటివ్ అబ్దుల్లాపూర్ మండలం దగ్గర అయితే ప్రజెంట్ అయితే చైతన్యపురి ఏరియాలో ఉంటున్నాడు. ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది. ఇక హైదరాబాద్ పంజాగుట్ట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వెంకటేశ్వరుడు, భాస్కర్ అనే 2 ట్రస్టీలు అవకతవకలకు పాల్పడ్డారని ట్రస్ట్ పాలనాధికారి సత్యప్రకాష్ అన్నారు. 2010లో ట్రస్టీగా ఉన్న కోటేశ్వరరావు హుండీ ఆదాయం మరియు టికెట్ల మీద వచ్చిన 4,20,000 రూపాయలు తన సొంత ఖర్చులకు వాడుకున్నారని, దీనికి సంబంధించి 14వ మెట్రోపాలిటన్ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయగా కోర్టు ఆదేశాల మేరకు పంజాగుట్ట పోలీసులు FIR నమోదు చేశారు. మిగతా ట్రస్టీలు కూడా ఈ విషయం గురించి తెలుసుకోవాలి అని అన్నారు. ద్వారా ఫైల్ చేశారని. నా పేరు సత్యప్రకాష్ అండి. నేను దుర్గానగర్ కాలనీలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దుర్గానగర్ కాలనీ పంజాగుట్ట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గౌరవ పాలనాధికారిగా నేను పనిచేస్తున్నాను. ఈ గుడిలో 2016 సంవత్సరంలో పి వెంకటేశ్వర్లు మేనేజింగ్ ట్రస్టీ మరియు ఎం భాస్కర్ ట్రస్టీ వీళ్ళిద్దరూ కలిసి ఇంచుమించు 40 లక్షల రూపాయలు అక్రమంగా క్యాష్ డ్రా చేశారు బ్యాంక్ నుంచి. ఎందుకు డ్రా చేశారంటే, మేము బంగారు వాకిలు చేయిస్తాము అని చెప్పి డ్రా చేశారు. దానికి సంబంధించి 7 మంది బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉన్నారు. ట్రస్టీస్ మీటింగు జరగలేదు, ఏమీ జరగలేదు. వీళ్ళు బంగారం కొంటామని చెప్పేసి డబ్బులు డ్రా చేసేసి వాళ్ళ సొంతానికి వాడేసుకున్నారు. సో ఇది నాకు తెలిసి నేను కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చాను. నాంపల్లి కోర్టులో 14th చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ ఇస్తే కోర్టు వారు నేను ఇచ్చిన ఆధారాలని చూసి దీంట్లో ప్రైమా ఫేసి ఈ తప్పు జరిగిందని కోర్టు భావించి
ఈ కేసుని పంజగుట్ట పోలీస్ స్టేషన్ రిఫర్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేయమని ఆర్డర్ చేసింది. అలాగే పోలీస్ స్టేషన్ పంజగుట్ట పోలీస్ స్టేషన్ వారు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. దాఖలు చేసి ఇంకా ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు. ఈ గుడిలో అసలు అన్నీ అస్తవ్యస్తంగానే ఉంటాయి. గత 10 సంవత్సరాల నుంచి బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మీటింగే లేదు. భక్తులు ఇచ్చిన అపారమైన కానుకలు భక్తులు ఇస్తున్నారు. వాటికి ఏ అకౌంటబిలిటీ ఉండట్లేదు. 2012లో ఈ భాస్కర్ అనే అతను నేను బంగారు ధ్వజస్తంభానికి బంగారు తాపడం చేస్తా అని చెప్పేసి ఇంచుమించు 12 నుంచి 13 లక్షల రూపాయలు డబ్బులు కలెక్ట్ చేశాడు. ఇప్పటిదాకా అసలు ఊసేత్తట్లేదు, ఆ ధ్వజస్తంభానికి బంగారు తాపడం చేయించట్లేదు. రెండోది, గోల్డ్ సిల్వర్కి ఇన్వెంటరీ బుక్కే ఉండదు. అసలు గుడికి ఎన్ని రకాల ఎంత గోల్డ్ ఉంది, ఎన్ని కేజీలు గోల్డ్ ఉంది, ఎన్ని రకాల వస్తువులు ఉన్నాయి, దాని వాల్యుయేషన్ ఎంత, ఏదంత అనేది ఏమీ లేదు. అలాగే భక్తులు కూడా చాలా అపారమైన నమ్మకంతో డబ్బులు ఇస్తున్నారు. కానీ వీళ్ళు ఈ ట్రస్టీలు వాళ్ళ సొంత లాభం కోసము ఈ ధనాన్నంతా వాళ్ళ సొంత నిధుల్లోకి మళ్ళించుకుంటున్నారు. ఇది చాలా దారుణమైన విషయం. నేను ఇప్పుడు ఏవైతే చెప్పానో అన్నిటికి ఆధారాలు ఉన్నాయి. నిరాధారంగా ఏది చెప్పట్లేదు. అన్నిటికి రిటర్న్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అలాగే ఈ ట్రస్టీలు ఒక ఫౌండర్ ట్రస్టీ అంటే దేవుడి సొమ్ములు కాపాడేవాడు ట్రస్టీ. ఈ గుడి ఫౌండర్ ట్రస్టీయే ఒక అనధికారికంగా అతను ఒక 2 పెంట్ హౌస్లు కట్టి సూర్య కాంప్లెక్స్లో అవి రెగ్యులైజ్ అయిపోయినని చెప్పేసి అక్రమంగా గుడికి ట్రస్ట్కి రిజిస్ట్రేషన్ చేశాడు. 10 లక్షలు తినేసాడు. 10 సంవత్సరాలు అయింది. ఇప్పటిదాకా ఆ పెంట్ హౌస్లకి కరెంట్ లేదు, వాటర్ లేదు, ఏం లేదు. అవి శిథిలావస్థలోకి తెగిపోయినాయి. 10 లక్షలు 2010లో పెట్టుకున్నాడు. కనీసం ఆ 2 పెంట్ హౌస్లు అద్దెకిస్తే కనుక నెలకి 20,000 వస్తాయి. సంవత్సరానికి 2,40,000. 10 సంవత్సరాలకి 24 లక్షలు. అది లేదు, శిథిలావస్థలోకి వెళ్ళిపోయినాయి. అలాగే ఈ వెంకటేశ్వర అనే ఒక ట్రస్టీ, భాస్కర్ అనే ట్రస్టీ ఏమో వీళ్ళు ఇలాగ 40 లక్షల రూపాయలు క్యాష్ డ్రా చేసేసి అది తినేశారు. ఇంకో ట్రస్టీ కోటేశ్వరరావు 2010లో 4,20,000 రూపాయలు హుండీ సొమ్ములు, టికెట్ సొమ్ములు అతను తినేశాడు. ఇది కూడా 2011లో మీటింగ్ పెట్టి మిగతా ట్రస్టీలందరూ నిర్ధారణ చేసేసి ఈయన ఇలాగే తినేసాడని చెప్పేసి నిర్ధారణ చేసేసి అప్పటి నుంచి ఆయన మ్యాన్యువల్ ట్రస్టీ అవ్వనివ్వకుండా ట్రస్టీలా కంటిన్యూ చేశారు. సో ఈ గుడిలో సమయపాలన అనేది ఉండదు. ముఖ్యంగా ఈ గుడిలో గౌతమ్ అనే ప్రధాన పూజారి ఏ భక్తుడైనా సరే ఏమన్నా రిక్వెస్ట్గా చేసి అడిగితే ఆయన పరిభ్రాంతులకు గురి చేస్తాడు. పోలీస్ స్టేషన్ పిలిపిస్తాడు, అక్కడ తిట్టిపిస్తాడు. దీనికి వెనకాల ఈ ట్రస్టీస్ సపోర్ట్ ఉంటుంది. సో ఈ పరిస్థితుల్లో ఇక రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల కేంద్రంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని బజరంగ దళ ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ ధర్నా నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కందుకూరు శ్రీశైలం హైవేపై విద్యార్థులు బజరంగ దళ నాయకులు పాల్గొని కందుకూరు మండలం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన కానీ మౌలిక సదుపాయాల కల్పనలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నగరానికి కూతవేడు దూరంలో ఉన్న నియోజకవర్గ పరిధిలోని కూడా అభివృద్ధి నోచుకోలేదని వారు అన్నారు. విద్యార్థులకు ప్రజలకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కందుకూరు మండల కేంద్రంలో మరి డివిజన్ అయ్యింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ యొక్క కందుకూరు మండల కేంద్రంలో విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, ప్రయాణికులు వందలాది వేలాది మంది ఈరోజు ఇక్కడ రెగ్యులర్గా వాళ్ళు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. కానీ ఈ యొక్క కందుకూరు మండల కేంద్రంలో అభివృద్ధి నోచుకున్నప్పటికీ కూడా ఈరోజు కందుకూరు మండల కేంద్రంలో బస్ స్టాప్ లేక, బాత్రూమ్స్ లేక ఈ యొక్క విద్యార్థులు, మహిళలు తీవ్ర ఎత్తున వీళ్ళు అనారోగ్య సమస్యలు గురి అవుతూ వీళ్ళు అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ను ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. గతంలో మేము ఈ యొక్క ఏబీఈపీ నుండి బజరంగ దళ నుంచి మేము ఎన్నిసార్లు కూడా విన్నవించినా కూడా వాళ్ళకి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఎంపీడీఓ గారికి, ఆర్డీఓ కార్యాలయాల ముందు ధర్నాలు చేయడం జరిగింది, నిరసనలు తెలపడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యేలకు, వారికి అధికారులకు మేము
వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా, విద్యార్థుల సమస్యలు తెలియజేసినప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకున్నటువంటి పరిస్థితులు కందుకూరు మండల కేంద్రంలో లేవు. ఇంత డెవలప్మెంట్ కందుకూరు మండల కేంద్రం సాగిస్తున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తున్నా విద్యార్థులకు మౌలిక వసతులు లేక ఈరోజు అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ రాకపోకలు సాగిస్తున్నటువంటి ప్రయాణికులు ఈ చోట మరి గంటల తరబడి చౌరస్తాలో బస్సుల కోసం వాళ్ళు నిలబడతా ఉన్నారు. ఇక్కడ బాత్రూమ్స్ ఫెసిలిటీస్ కందుకూరు గేటులో బాత్రూమ్స్, బస్ స్టాండ్ మేజర్ ప్రాబ్లం బాత్రూమ్స్. ఈ బాత్రూమ్స్ లేక విద్యార్థినీలు అమ్మాయిలు వాళ్ళు ఎవరికి చెప్పుకోలేకనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ విద్యార్థినీలు మరి వాళ్ళు యొక్క ఉన్నటువంటి మూత్రశాలలు లేక బాత్రూమ్స్ లేక వాళ్ళు బయట మరి ఇక్కడ వెళ్ళినటువంటి పరిస్థితి. ఎక్కడైనా దారి ఉంటే ఎక్కడైనా ఇల్లుదామంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి జనరేషన్ ప్రాబ్లంలో ఉన్నటువంటి విషయం కూడా మరి రాష్ట్రంలో సంఘటనలు చూస్తూ ఉన్నాం. అక్కడక్కడ మరి అనేక అత్యాచారాలు మహిళల మీద జరుగుతూ ఉన్నాయి. విద్యార్థినులు చాలా ఇబ్బందికరమైనటువంటి సంఘటన ఈ బాత్రూమ్స్ విషయాన్ని అధికారులకు తీసుకెళ్ళినా కూడా ఈ అధికారులు పట్టించుకునే పరిస్థితి ఎక్కడ కూడా కనిపించడం లేదు. సంబంధిత మరి అధికారులు ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్గా వాళ్ళ ఒత్తిడితోట మరి ఇక్కడ చేయడం లేదు. మేము అధికారుల దగ్గరికి వెళ్తే వాళ్ళే ప్లే చేయించమని మమ్మల్ని అడుగుతున్నారు. వాళ్ళు నిధులు ఉన్నాయి కానీ మేము బస్ స్టాప్ను ఏర్పాటు చేయలేకపోతున్నాం, బాత్రూమ్స్ కోసం సరైన విధంగా ప్లేస్ లేదని చెప్పేసి వాళ్ళ మాటలు చెప్పేసి కూడా వెళ్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి అధికారులకు మేము విన్నవిస్తా ఉన్నాం. దయచేసి కందుకూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలు వెంబడే తీర్చాలి. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి 1200 కోట్ల రూపాయలు విడుదల చేయాలి. అదేవిధంగా విద్యార్థులు మన హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలు కూడా అనేక సమస్యలు వెంబడే తీర్చాలి. అదేవిధంగా విద్యార్థినీలకు అనేకమైనటువంటి వారికి రక్షణ సదుపాయాలు కూడా ఇక్కడ కాలేజ్ సెంటర్లో కూడా జరగట్లేదు. వారికి కూడా ఒకసారి ఎమ్మెల్యేలు, ఎంపీలు కానీ వీళ్ళందరూ సంబంధిత అధికారులు విద్యార్థుల మీద ప్రత్యేక శ్రద్ధతోటి ముందుకు తీసుకెళ్లి మరి ఏం సమస్యలు ఉన్నాయి, ఏమున్నాయని చెప్పేసి మేము ఆర్గనైజేషన్ నుంచి కూడా బజరంగ విద్యార్థి శాఖ నుంచి మేము విన్నవిస్తూ ఉన్నాం. దయచేసి ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా నిరసనలు జరుపుతూ ఉంటాం. ఈ యొక్క ఒకవేళ తీవ్రతరం చేసి మేము విద్యార్థి లోకమంతా కదులుతాం. ఒకవేళ మీరు బాత్రూమ్స్, బస్ స్టాండ్ను, అదేవిధంగా కందుకూరు PS ముందల, అదేవిధంగా ఆర్డీఓ కార్యాలయం ముందు రోడ్డు ఏర్పాటు చేయకపోతే అక్కడ రోడ్డు ఏర్పాటు చేస్తే వెహికల్స్ అక్కడ ప్రైవేటు స్కూల్స్ బస్సులు, అదేవిధంగా బస్సులు ఇవన్నీ కలిసి యాక్సిడెంట్ పాలవుతున్నారు. విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉంది. వెంబడే మా యొక్క ఆర్డీఓ కార్యాలయం ముందు రోడ్డును వెంటనే వేసి మీరు మాకు రుణపడి ఉంటారని చెప్పేసి సందర్భంగా విద్యార్థి లోకం నుంచి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మీకు నమస్కరించి వేడుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి పరిష్కరించాలి. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. విద్యార్థుల సమస్యలను వెంటనే కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బస్ స్టాండ్ ఎదురుగా ఆర్టీసీ కార్మికులు ధర్నా చేపట్టారు. పోలీసులు వారిని అడ్డుకుని ఆర్టీసీ యూనియన్ జేఏసీ నాయకులను, మహిళా కండక్టర్లను, డ్రైవర్లను, కార్మికులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. డీఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు బస్ స్టాండ్ ఎదురుగా ధర్నాలు, రాస్తా రోకోల కారణంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం నెలకొంది. చుంచుపల్లి మండలం రుద్రపూర్ గ్రామానికి చెందిన బద్రు అనే సింగరేణి కార్మికుడు విధుల్లో భాగంగా అండర్ గ్రౌండ్లో డ్యూటీ చేస్తూ ఉండగా గుండెపోటుకు గురవ్వడంతో హాస్పిటల్కు తరలించారు. సింగరేణి మెయిన్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఇక మహబూబ్ నగర్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఈ సందర్భంగా వారు కేసీఆర్ తమకు డెడ్ లైన్ విధించినా కూడా తమ సమస్య పరిష్కారం అయ్యే వరకు విధుల్లో చేరమని స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను వెంటనే అమలు చేయాలని వారు కోరారు. 33 రోజుల విజయవంతం జరుగుతుంది. రాష్ట్రంలో ఎక్కడ కూడా సీఎం గారు డెడ్ లైన్ పెట్టినా ఏ ఒక్క కార్మికుడుగా విధులు హాజరు కాలేదు. అయిన వాళ్ళు కూడా మనస్తాపం చెంది రిటర్న్ వస్తుంది. ఇప్పటికే చాలా మంది వచ్చేసారు. దాంతోపాటు బేషరతుగా ఆర్టీసీ కార్మికులపై చర్చలు జరపాలి. చర్చల జరపడం వల్ల కార్మికులు ఇతర ప్రజలు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. మేము న్యాయమైన డిమాండ్ చెప్తున్నాం. న్యాయమైన డిమాండ్ ఈరోజు పబ్లిక్ కూడా, తర్వాత గ్రామీణ ప్రాంతం కూడా చాలా అవసరాలు వస్తాయి. ఆర్టీసీ కార్మికులవి ఉద్యమ కోరికలు కావు, మామూలు కోరికలు మేము అడుగుతున్నాం. మామూలు కోరికలు మా పిఎఫ్ని ప్రావిడెంట్ ఫండ్ వాడుకున్నారు, అవి 500 కోట్లు ఇవ్వాలి. సిసిఎస్ మా కోఆపరేటివ్ సొసైటీ అమౌంట్ అది 4,000 కోట్లు, 400 కోట్లు ఇవ్వాలి. అదేవిధంగా ఇన్ని రకాల ఇబ్బందులైనా మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఆర్టీసీని డెవలప్ చేయడానికి ఎంతో కష్టపడి పనిచేసినాం. విధి లేని పరిస్థితిలో సమ్మె నోటీస్ ఇచ్చినాం. సమ్మె నోటీస్ ఇచ్చిన ఎండీ గారు తర్వాత ఎవ్వరు చర్చలకు పిలవకుండానందువల్లనే ఈరోజు సమ్మెకు పోవడం జరిగింది. సమ్మెకు పోయిన తర్వాత కూడా ఏ ఒక్క ఈడీలు కానీ, ఎండీలు కానీ, మినిస్టర్స్ కానీ కూడా కార్మికులు చర్చలు జరపలేదు. ఇప్పటికైనా మా కోరికలన్నింటినీ ఈరోజు ప్రపంచ దేశాల్లో ఎన్ని యుద్ధాలు జరిగినా జరగాలంటే కార్మికులు కూడా హాజరు కాని పరిస్థితులు ఉన్నారు. అందుకొరకు దయచేసి ఇప్పటికైనా కేసీఆర్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము విన్నపం చేస్తున్న ఆర్టీసీలందరం కలిసి ఖచ్చితంగా చర్చలు జరిపి మా సమస్యను సాల్వ్ చేయాలని కోరుతున్నాం. 360 మంది జైన్ అయిన అంటున్నారు. ఇక్కడ 209 మంది జైన్ అయినరు. ఏ కారణంగా అంటే వాళ్ళని అక్కడ ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంది, స్థానిక ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తారు, తర్వాత ఈడీలు గారు కూడా ఒత్తిడి చేస్తారు. ఎవరైనా కండక్టర్, డ్రైవరు, మెకానిక్ ఎవరు కాలేదు. ఎక్కడో అక్కడైతే ఒక సిఐలు 5లో సిఐలు, ఎందుకంటే వాళ్ళకి ఎంఆర్ ఖరాబ్ అవుతుంది. ఈడీలు గారు డైరెక్ట్ ఫోన్ చేసి, ఎండీ డైరెక్ట్ ఫోన్ చేసి మీకు ప్రమోషన్లు ఉన్నారు, మీకు ప్రమోషన్ ఇబ్బంది అవుతుంది, అలాంటి వాళ్ళు చేయలేదు తప్ప ఎక్కడెక్కడ కానీ వాళ్ళు కూడా ఈరోజు ప్రస్తాపని చెప్పి రిటర్న్గా మళ్ళీ వచ్చి సమ్మెలో పాల్గొనాలని వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఇక రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్ డివిజన్లో పాండురంగనగర్, రాంబాగ్, అత్తాపూర్ పాత బస్తీలలో సీసీ రోడ్స్, సీవేజ్ లైన్ నిర్మాణానికి 90 లక్షల రూపాయలతో శాసనసభ్యులు టి ప్రకాష్ గౌడ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రావుల విజయ, జంగయ్య, జీహెచ్ఎంసీ అధికారులు, అత్తాపూర్ డివిజన్ అధ్యక్షుడు శ్రీరామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రవి కవర్ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. చలో 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 జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రకాష్ అన్న నాయకత్వం జిల్లాలే, కేసీఆర్ గారి నాయకత్వం జిల్లాలే. జై తెలంగాణ. నిర్మల్ జిల్లా ముధోల్ రెవెన్యూ అధికారులు అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రూరల్ కలెక్టర్ పరిధిలో అధికారులు 2 రోజులు విధులు బహిష్కరించినట్లు తెలిపారు. పత్రికలలో, వాట్సాప్ గ్రూప్లలో చూస్తూ ఉన్నాం. మహిళా అధికారులు అయితేనేమి,
మరి ఇతర అధికారులు అయితే ఏ విధంగా మనం వాళ్ళతోటి డబ్బులు తీసుకొని ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళి బాగా ఫోర్స్ చేసి మరి ఆమెను వేధించి చంపడం జరిగింది. మరి చాలా మనము శోచనీయంగా సంఘటన ఇది. మరి ఇటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని నేను చూసిన వాట్సాప్లో అదేంటి ఆఫీస్కి అన్నీ కూడా తాళ్ళు కడుతూ ఉన్నాము చేయడం, లోపల ఎవరిని ఉండకుండా కూడా ఏ విధంగా మనం తీసుకోవాలి చర్యలు అటువంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. మరి మాకే అనిపిస్తుంది అసలు భూమి సర్వే చేయకుండా మనం వర్క్ స్టార్ట్ చేయడం పెద్ద తప్పు అయిపోయింది. మరి సర్వే చేయలేని పక్షంలో కూడా ఏవైతే 10% మిగిలిన భూములు ఆ భూములని కూడా మనం ఇప్పుడే నిర్ధారించలేకపోతా ఉన్నాం. నిర్మల్ జిల్లా ముధోల్ పరిధిలోని తానూర్, బాసర్, లోకేశ్వరం, ముధోల్ మండలాలకు చెందిన నిరుద్యోగులకు అపోల్ మెడిక్ స్కిల్ ఆధ్వర్యంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 9న జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని సిఐ శ్రీనివాస్ తెలిపారు. జాబ్ మేళాకు హాజరయ్యే నిరుద్యోగుల రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, విద్యార్థి సర్టిఫికేట్లు, కాస్ట్ సర్టిఫికేట్ అలాగే ఫోటోలు తీసుకుని హాజరు కావాలని సూచించారు. 10th ఫెయిల్ అయిన వాళ్ళు కానీ 10th పాస్ అయిన వాళ్ళు కానీ ఇంటర్మీడియట్, డిగ్రీ ఏదైనా ఉన్నా కానీ నిరుద్యోగం ఉన్న వాళ్ళకు ఈ సాటర్డే వచ్చే సాటర్డే రోజు మా సర్కిల్ లెవెల్ ముదోల్ సర్కిల్లో ఉన్న 4 పోలీస్ స్టేషన్లు ముదోల్, బాసరా, లోకేశ్వరం, తానూరు పోలీస్ స్టేషన్ నుండి అందరి గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు, నాయకులకు మేము మనవి చేసేది ఏమనగా యువత అందరికి తెలియజేయండి. యూత్ ఎవరైతే నిరుద్యోగం ఉండి ఉద్యోగం చేయాలనుకుంటున్నారో సాటర్డే రోజు, శనివారం రోజు హైదరాబాద్ నుంచి అపోలో మెడిస్కిల్ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు సర్టిఫికెట్లు అన్ని చూసి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. క్యాండిడేట్లని సెలెక్ట్ చేసుకుని హైదరాబాద్ పంపించుకొని వాళ్ళకి ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వడము, ఫ్రీగా భోజనం పెట్టడము. ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయినాక వాళ్ళకి ఏది సూటబుల్, దేంట్లో వాళ్ళ స్కిల్ ఉందో ఆ స్కిల్లో వాళ్ళకి హైదరాబాద్లో జాబ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికీ మనం బైసాలో, నిర్మల్లో చాలా గౌరవనీయులైన ఎస్పీఆర్ ఆధ్వర్యంలో చాలా జాబ్ మేళాలు మేము కండక్ట్ చేసినాము. చాలా మందిని ఎస్పీఆర్ స్వయంగా మా ఎస్పీఆర్ బస్సు ఎక్కించి మరి పంపించడం జరిగింది. చాలా మంది సెట్ అయినారు అక్కడ, చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ కుటుంబంకి ఎంతో చేదోడు వాదోడుగా కొద్దిగా వాళ్ళకి సపోర్ట్గా ఉంటుంది ఉద్యోగం చేయడం అనేది. కాబట్టి యువత అంతా కూడా ఇది గమనించి శనివారం రోజు ఉంటుంది కాబట్టి ముందే పోలీస్ స్టేషన్లో వాళ్ళ పోలీస్ స్టేషన్లో వెళ్ళి డీటెయిల్స్ నమోదు చేసుకొని హాజరై మంచి అవకాశాన్ని ఉపయోగించుకుంటారని నేను కోరుకుంటున్నాను. నిజామాబాద్ జిల్లా ఎల్లమ్మగుట్ట ఎల్ఐసి ఆఫీస్ సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులు సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం లేక వెలువలాడుతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళితే ఇక అక్కడ పరిస్థితి అయితే పైసలు మాత్రం నీళ్లు తాగినట్లు ప్రజల వద్ద నుంచి గుంజుకుంటున్నారు. ఇది నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ ప్రతాపం. తర్వాత 22కు కుట్లు ఇప్పించుకోవడానికి వచ్చాము. వారం రోజులకి రావాలో చూపించుకోవాలని మాకు తెలియదు కదా. వాళ్ళు చెప్పాలి వారం రోజుల లోపల ఉంటుంది మేము చూస్తామని చెప్పి. మళ్ళీ ఇప్పుడు వచ్చి ప్రాబ్లం ఉందని వచ్చి చూపించుకుంటే మళ్ళీ ఫీ కట్టమంటున్నారు. అది ఆపరేషన్ చేయించుకున్న నుంచి మోషన్ ప్రాబ్లం స్టార్ట్ అయింది నాకు. అది ఉందని ఇప్పుడు చేయించుకోవడానికి వస్తే అసలు డాక్టర్ కన్సల్ట్ కావాలంటే కంపల్సరీ ఫీ కట్టాలని అంటున్నారు. అప్పుడే 70,000 దాకా ఇన్సూరెన్స్ క్లియర్ చేయించాము. స్టార్టింగ్ మేము ఓపీకి కూడా 300 కట్టాము. ఇప్పుడేమో ఇంకా బయట నుంచి మందులు అవి విడిగా తీసుకుంటాం. మళ్ళీ ఓపీ 300 కట్టమంటున్నారు. ఇప్పుడు 22 నుండి ఇప్పుడు ఎంత అయింది? 14 days. వారం రోజుల్లోకి వస్తేనే చూస్తామని చెప్తున్నారు. వారం రోజుల్లోకి రావాలని మాకు చెప్పలేదు కదా. చెప్తే వచ్చి చూపించుకునేవాళ్ళు. సర్వే తెచ్చి పంపించాము, మేము ఓపీ కట్టేనే పంపిస్తామని చెప్తున్నాం. అక్కడ మా మిస్సెస్కి పెద్ద ఆపరేషన్ చేయించుకుందామని ఇన్సూరెన్స్ ఉంది రీఛార్జ్ చేసి మళ్ళీ 1 month కన్నా రాలేదు. 1 week వస్తే ఇంకా మళ్ళీ డబ్బులు కట్టాలని ఇదేంటి 1 month కూడా రాలేదు. ఇక మేడ్చల్ జిల్లా కుబ్దుల్లాపూర్ కొంపల్లి మున్సిపల్ పరిధిలోని 44వ జాతీయ రహదారి రోడ్డు ఆనుకొని ఉన్న 2 కిలోమీటర్ల అక్రమ నిర్మాణాలను మున్సిపల్ కమిషనర్ ఎంఎన్ఆర్ జ్యోతి ఆధ్వర్యంలో కూల్చివేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారి సాయిబాబా, మేనేజర్ వేణుగోపాల్, మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
లోపలికి వాళ్ళు చూసుకుంటారు. జరుగు వచ్చేసింది, ఇక రెసిప్ వచ్చేసింది. ఏ బాబు బండి వల్ల బండి తీరి. అరే మీ షాప్ ముంగట్నే ఉందిగా బండి. ఇక వరంగల్ అర్బన్ హన్మకొండలో కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షులు నాయని రాజేందర్ అధ్యక్షతన హన్మకొండ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గర అశోక్ హోటల్ జంక్షన్ సమీపంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం హన్మకొండ పోలీస్ స్టేషన్ నుంచి కోమద్ద బస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి బస్ స్టాండ్లోకి వెళ్లడానికి ప్రయత్నించిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేశారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మృతి చెందిన టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు బీమా చెక్కుల పంపిణీ. తెలంగాణ భవన్లో 1581 మందికి చెక్కులు అందజేసిన మంత్రి కేటీఆర్. సరూర్ నగర్ పోలీసుల అదుపులో ఏటీఎం చోరీలకు పాల్పడుతున్న కిలాడి. 97,000 6 ఏటీఎం కార్డులు, టీవీఎస్ బైక్ స్వాధీనం. హైదరాబాద్ పంజాగుట్ట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 2 ట్రస్టీల భాగోతం. 4,20,000 వాడుకున్నారని ట్రస్టీలపై ట్రస్ట్ పాలనా అధికారి సత్యప్రకాష్ ఆరోపణ. మౌలిక సదుపాయాలు కల్పించాలని బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో విద్యార్థుల ధర్నా. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో రోడ్డుపై బైఠాయించి నిరసన. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.